భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పుట్టు పూర్వోత్తరాలు, సంగీతంలో తల్లిని ఆదర్శంగా తీసుకోవటం, దేశ విదేశాల్లో సంగీత కచేరీలు, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సరోజినీదేవి వంటి మహనీయుల మెప్పు పొందటం, సంగీత సేవతో పాటు దాతృత్వ గుణం. ఆవిడ మరణించినప్పుడు భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వచ్చి నివాళులు అర్పించడం వంటి సన్నివేశాలతో దాదాపు 2 గంటల పాటు సాగిన నాటక ప్రదర్శన ఆద్యంతం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఐకాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, సమాజ సేవకురాలు శ్రీమతి సి శోభారాజా, శ్రీ ఆంధ్ర కళా స్రవంతి మధురం సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత విశేషాలతో నాటక ప్రదర్శన జరిగింది. చెన్నై టీ నగర్ రామకృష్ణ మిషన్ పాఠశాల ఆవరణలోని ఇన్ఫోసిస్ హాల్ వేదికగా సాగిన ఈ కార్యక్రమంలో స్టేషన్ ఘనాపూర్ శ్రీ సాయి సంతోషి నాట్య మండలికి చెందిన 30 మంది సురభి కళాకారులు ఎంఎస్ సుబ్బలక్ష్మి నాటకాన్ని ప్రదర్శించారు. రచయిత, దర్శకులు భాస్కరుని సత్య జగదీష్ ఈ నాటకానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి తన గాత్రంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేశారని కొనియాడారు. నాటకాన్ని బ్రతికించడానికి, ఈ తరం వారికి గొప్ప వ్యక్తుల గురించి తెలియజేయడానికి నాటకమే జీవితంగా సాగుతున్న సురభి కళాకారులను ఆదుకోవడానికి ఈ ప్రదర్శనలు చేస్తున్నట్టు తెలిపారు. అంతకుముందు శోభారాజా స్వాగతోపన్యాసం చేస్తూ సుబ్బలక్ష్మి జీవితంపై నాటకను ప్రదర్శింపజేసే అవకాశం తమకు దక్కడం అదృష్టమని పేర్కొన్నారు. శ్రీ ఆంధ్ర కళా స్రవంతి అధ్యక్షుడు శ్రీ జేఎం నాయుడు మాట్లాడుతూ చెన్నై మహానగరంలో తెలుగు కళలు, నాటక రంగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కాగా సురభి కళాకారుల అద్భుత అభినయం, భాస్కరుని సత్య జగదీష్ దిశానిర్దేశం ఈ నాటకానికి ప్రధాన బలంగా నిలిచాయని కొనియాడారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సితార విద్వాంసులు మిట్టా జనార్దన్, ప్రముఖ నృత్య విమర్శకులు శ్రీ విఏకే రంగారావులను పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. సంగీత సాహితీ చంద్ర డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర అనివార్య కారణాల వల్ల రాలేకపోయినందున ఆ అవార్డును శోభారాజా అందుకున్నారు. వ్యాఖ్యాతగా కుమారి బిట్రా గజగౌరి వ్యవహరించగా గాయని అరుణ శ్రీనాథ్ ప్రార్థనా గీతాన్ని ఆలపించారు. కళాకారులను, దాతలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శ్రీ ఆంధ్ర కళా స్రవంతి కార్యదర్శి జె శ్రీనివాస్, కోశాధికారి మనోహర్, ఉపాధ్యక్షులు విఎన్ హరినాథ్, కెఎన్ సురేష్ బాబు, సరస్వతి, సంగీత దర్శకులు డాక్టర్ జె శ్రీనిబాబు, సిఎంకే రెడ్డి, దేవరకొండ రాజు, ఆదిశేషయ్య, అల్లింగం రాజశేఖర్, శ్రీ విద్యారంభ జ్ఞాన సరస్వతి ఆలయం ధర్మకర్త పివి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నీ పని కానివి స్వామి. అమ్మా వేరేటండి. ఫోటోలు ఎలా వచ్చాయి స్వామి, ఎలా వచ్చాయి? అబ్బే, అమ్మాయి ముఖంలో కాస్త బెరుకుదనం కనిపిస్తుందండి. ఏం చేస్తున్నావయ్యా? ఎందుకలా కోపగించుకుంటున్నావయ్యా? ముఖం అందంగా కనబాలంటే మీ టెక్నిక్స్ ఉంటాయి. స్వరానికి అందం తోడైతే మీ చెల్లెలి భవితవ్యం అబ్బో అద్వితీయంగా ఉంటుంది. ఆ పైన మీ ఇష్టం. మీరు అన్నిటిగా నాకు అనుమానం పడతారు కదండి. మీ అమ్మాయి పైకి రావాలా వద్దా? మంచి పనికైతే ఏదైనా తీసుకోండి, కానీ తేడా వస్తే మాత్రం ఊరుకునేది లేదు. నువ్వు అలా చూస్తుండు. మావాడు మీ అమ్మాయిని అలా 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 పైకి తీసుకెళ్తాడు. అంతగా చెప్తున్నారు కదా, సాగందుకు తప్పదు మరి. అలాగే అవునండి. ఎలా నేర్చుకున్నారు? జైల్లో గరిమెల్ల సత్యనారాయణ గారని ఒక స్టేట్ ఉండేవాడు. అప్పో గొప్ప దేశభక్తులేండి, ఆయన నేర్పించారు. అలాగా బాబు, రోజు వచ్చి మా కుటుంబం కూడా నేర్పిస్తుండండి. రేపటి నుంచి అదే పనిలో ఉంటారు కదా అక్కయ్య గారు. పైనస్తామండి, వస్తాము. చాలా మంచివాడు. చూసావమ్మా, అప్పుడే తెల్లమ్మని కుంజమ్మ అంటున్నాడు, నిన్ను ఒక్కని పిలుస్తున్నాడు. ఎలా పిలిస్తే ఏమిట్రా, మన జాగ్రత్తలో మనం ఉంటే సరే. అద్భుతమైన సంకీర్తనకు శ్రీకారం చుట్టిన
పురంధరదాసు గారు పూని సుబ్బలక్ష్మి తన గానామృతాన్ని అందించినట్లుగా నాకు అనిపించింది. ఓవైపు కొడుకు మృదంగం వాయిస్తుంటే, మరోవైపు కూతురు కచేరీ చేస్తుంటే ఈ అద్భుతమైన సన్నివేశాన్ని కళ్ళారా తిలకించిన మధురై షణ్ముఖ వడువు నిజంగా అదృష్టవంతురాలు. 2 ఆణిముత్యాలను మన మధురై ప్రజానికానికి అందించిన మధురై షణ్ముఖ వడుకి మన మధురై ప్రజానికం తరపున అభినందనలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః. అందరికీ సెలవు. గారిని వారి కుమార్తె సన్మానిస్తుంది. మధురై షణ్ముఖ వడిమును తన స్పందన తెలియజేయవలసిందిగా కోరుతుంది. చిన్నతనంలో కుഞ്ഞమ్మను మీనాక్షి అమ్మవారి దర్శనానికి తీసుకెళ్ళినప్పుడు తనకు అమ్మవారు కనిపించిందని చెప్పాడు. ఓ సాధువు సంగీతంలో అత్యంత శిఖరాలను అధిరోహిస్తుందని చెప్పాడు. నాకు నమ్మశకము కాలేదు, కానీ ఈరోజు అది నిజమని మా కుഞ്ഞమ్మ నిరూపించింది. పూట గడవని పరిస్థితిలో క్షమించాలి. అమ్మా, మంచిగా తీసుకోవాలి. తాము అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఎందరో ధనవంతులు ముందుకు వచ్చారు. అందరితో పాటు సంగీతాన్ని వంట పట్టించుకున్న పుణ్యమ్మకు పోషకులుగా ఉంటామని ముందుకు వచ్చారు. నేను వారి వైపు మొగ్గు చూపాను, కానీ నా చింటిమారాడు దానికి వ్యతిరేకంగా పోరాడి తన అనుకున్నది సాధించి నాపై గెలుపు సాధించింది. ఇప్పుడు మీ అందరి ముందు నా ఓటమిని అంగీకరిస్తున్నాను. ఇది నా కడుపున పుట్టినందుకు ఎంతో గర్వపడుతున్నాను. నా కులగోత్రం పట్టించుకోకుండా నాకు ఈ సన్మానం జరిపిన కార్యక్రమ నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ పూలదండ ఈ అందమైన అమ్మాయి మెడలో వేయాలంటే నాకు ముగ్గురు నుంచి అనుమతి కావాలి. మొదటిది నా భార్య, రెండవది సుబ్బలక్ష్మి నుంచి, మూడవది సుబ్బలక్ష్మి భర్త సదాశివం నుంచి. మీ భార్య నుండి అనుమతి వచ్చిందండి. మీలాంటి గురువు దగ్గర నుంచి ఇలాంటి సత్కారం పొందడం నిజంగా నా అదృష్టం గురువు గారు. నా నుంచి, మా మామ నుంచి మీకు ఎటువంటి సందేహం వద్దు. ఆ మాట అన్నా ఇప్పుడు ఇక ధైర్యంగా వేస్తాను. లడ్డు ప్రసాదం ఒక 50 అన్నమయ్య కీర్తనలు సుబ్బలక్ష్మి గారితో పాడించి వెలుగులోకి తీసుకురావాలనుకుంటున్నాను. చాలా మంచి పని చేస్తున్నారు. అవి తెలుగులో ఉంటాయి కదా? అవునండి. 60 ఏళ్ళ వయసులో ఆమె నేర్చుకొని పాడడం కష్టం. ఆయన ఆమెను ఇబ్బంది పెట్టకండి. నిదానంగా ఆమె నేర్చుకునే ఏర్పాట్లు నేను చేస్తాను. త్యాగరాజ కీర్తనలు అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంది కాబట్టి పెద్దగా కష్టపడిపించలేదు. భావం తెలుసుకొని పలకడం నేర్చుకొని ఒక కీర్తనగా పాడాలంటే ఒక్కొక్క కీర్తన 6 రోజులు పడుతుంది. 50 కీర్తనలంటే సంవత్సరం పైనే. ఈ మధ్య ఆమె వయసు ఇబ్బంది పడుతుంది, ఆరోగ్యం బాగలేదు. ఆమెను కష్టపెట్టకండి. ఆమెకి ఏ కష్టం కలగకుండా ఆమె తగిన ఏర్పాట్లన్నీ నేను నేర్చుకునే ఏర్పాట్లు నేను చేస్తాను. మీరు ఆమె విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు. చూడబోతే కుంజమ్మకున్న పరువు చెడగొట్టేంత వరకు నిద్రపోయాలే లేదు. ఆ శ్రీనివాసుని సంకల్పంగా భావించి ఇంత దూరం వచ్చాను. ఒక్కసారి ఆలోచించండి. నా దగ్గరికి నువ్వే వచ్చావా స్వామి? కుంజ, ఈయన తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి.
అమ్మా నమస్కారం అమ్మ. ఎప్పుడో 500 ఏళ్ల క్రితం పెరుమాళ్ళ మీద అన్నమయ్య రాసిన కీర్తనలను మీ చేత పాడించడానికి వచ్చారు. తెలుగు నేర్చుకోవడం కష్టమని దీర్ఘకాలం చెప్పారు. తిరుమల కోసం ఎంత కష్టమైనా పడుతున్నాను. అమ్మా మీరు పాడినందుకు దేవస్థానం వారు కొంత డబ్బు ఇస్తారు. తిరుమల కోసం పాడే పాటలకు నేను డబ్బులు తీసుకో. స్వామివారి పట్ల మీకున్న భక్తి శ్రద్ధలు నాకు తెలుసమ్మా. స్వామివారి ఆస్థాన విద్వాంసురాలుగా మీరు చేసిన సేవలు నాకు తెలుసు. కానీ మీ చేత పాటలు పాడించుకొని మీకు పారితోషికం ఇవ్వకపోతే ఒక అధికారిగా నేను తప్పు చేసినట్టు అవుతుంది. పైగా మీరు పాడిన రికార్డులు లక్షల సంఖ్యలో దేశ విదేశాల్లో అమ్ముడవుతాయి. అప్పుడైనా మీకు తగిన ప్రతిఫలం ఇవ్వడం మా బాధ్యత. దయచేసి కాదనకండి. సరే అలాగే కానీ అయితే నాతో పాటు రాత కూడా పాడు. అలాగేనండి. అయితే ఓ పని చేయగలరా? చెప్పండి అమ్మా. మొత్తం డబ్బు నా పేరు మీద కాకుండా కొంత రాత పేరు మీద, కొంత మామ పేరు మీద కూడా వేయండి. సరేనమ్మా, అలాగేనమ్మా. సంగీత సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గొప్పతనం గురించి ఈరోజు నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె భక్తి పాటలు విని పరవశించిన కానీ ఈ భూమి మీద ఉంటుందని నేను అనుకోవడం లేదు. మధురై పుణ్యక్షేత్రంలో పుట్టి మహాకార్యంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంగీత విద్వాంసురాలు. ఆ గాత్రంలోని మాధుర్యం, శృతి భావ వ్యక్తీకరణ, భక్తి భావం ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టారు. ఆ ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం నేటికి ప్రతి ఉదయం లక్షలాది ఇళ్లలో దేవాలయాల్లో వినిపిస్తూ ఉంటుంది. ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రతిభ కృషి తోడైతే విజయం ఖాయం. విజయానికి విజయం తోడైతే ఆ కీర్తి శాశ్వతం. ఆమె మనందరికీ స్ఫూర్తి కారణం. 1966లో ఐక్యరాజ్య సమితి వేదికపై సంగీత కచేరీ నిర్వహించి భారతీయ సంగీత వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. సుబ్బలక్ష్మి గొంతు మధురంగా ఉంటుంది, భక్తి పారవస్యంతో భగవంతునిలో గీతమై పాడుతుంది అని జాతిపిత మహాత్మా గాంధీ గారు అన్నారు. ఈ సంగీత సామ్రాజ్ఞి ముందు నేను ఒక మామూలు ప్రధానమంత్రిని అని జవహర్లాల్ నెహ్రూ గారు ప్రశంసించారు. నా నైటింగేల్ ఆఫ్ ఇండియా అవార్డును సుబ్బలక్ష్మికి అందిస్తున్నానని సరోజిని నాయక్ గారి చేత మన్ననలు పొందారు. భగవంతుడు ఆమెకు ఇచ్చిన సంగీత వరాన్ని దేశ సేవకై వినియోగించడం అత్యంత శ్లాఘనీయం అని రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారి చేత అభివృద్ధి అందుకున్న అద్భుత కార్యంపై రచింపబడ్డ అరుదైన నాటకం. గతంలో ఆకాశంలో నక్షత్రాలాగా లక్షలాది కంపెనీలు వచ్చిన చివరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు మిగిలిన ఏకైక సంస్థ సురభి నాటక సంస్థ. జీవితం ఒక నాటక రంగం, కానీ సురభి వారికి నాటకమే జీవితం, జీవనాధారం. ఆ సుస్థాన లక్ష్మి జీవితంలో ఎన్నో సంఘటనలను ఆధారంగా చేసుకుని శ్రీ భాస్కర్ సత్య జగదీష్ గారు నాటకంగా మంచి 30 మంది సురభి కళాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఈరోజు మన ముందు ప్రదర్శించబోతున్నారు. మీరంతా దయచేసి ఆఖరి సన్నివేశం వరకు నాటకాన్ని వీక్షించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. మరికొద్ది క్షణాల్లో నాటకం ప్రారంభం కాబోతుంది. నాటకం గురించి పరిచయ వాక్యాలు పలుకోవాల్సిందిగా కాంటాక్ట్ చేసినట్టున్నారు. డబ్ల్యూడిఎఫ్ తరఫున తర్వాత శోభారాజ్ మేడం గారిని కాంటాక్ట్ చేశారు. వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. చాలా సంతోషం. చాలా బాగా జరిగింది నాటకం. ఈ 2 రోజులు కూడా ఈ నాటికలు చాలా బాగున్నాయి. అందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. చాలా సంతోషం. కూడా చాలా అద్భుతంగా ఉంది. బట్ నేను కోరుకునేది మనలాగా తెలుగుతున్న కంటే కూడా కొంచెం యువత ఎక్కువగా వస్తే ఇలాంటి ప్రోగ్రాంలు మరింత ముందుకు తీసుకెళ్ళవచ్చు. వాళ్ళు బాగా తెలుసుకోవాలి. నా పేరు భాస్కరుని సత్య జగదీష్. నేను రైటర్, డైరెక్టర్ని. ఈరోజు యాక్చువల్గా ఎంఎస్ సుబ్బలక్ష్మి యొక్క నాటకాన్ని నేనే రచించి దర్శకత్వం వహించడం జరిగింది. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే గొప్పవాళ్ళ జీవితాల్ని ఈ తరం వాళ్ళకి తెలియజేయాలి, నాటకాన్ని బ్రతికించాలి. అదేవిధంగా రోజు రోజుకు బ్రతుకు తెరువు కరువవుతున్నటువంటి కేవలం నాటకం మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి
పేద సురభి కళాకారులకు చేయూతనివ్వాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ నాటక ప్రదర్శనలు కొనసాగిస్తున్నాను. ఇక్కడ మొట్టమొదటిసారిగా నిన్న కొంతమంది యొక్క డోనర్స్ యొక్క సహకారం వల్ల, వరల్డ్ తెలుగు ఫెడరేషన్ వాళ్ళ యొక్క సహకారం వల్ల, తెలుగు కళా స్రవంతి యొక్క వాళ్ళ సహకారం వల్ల నిన్న ఘంటసాల నాటకం వేయడం జరిగింది. అలాగే ఈరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి నాటకం కూడా వేయడం జరిగింది. ఈ నాటకాలకి చెన్నై నగరంలో నుంచి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలోనే ఇక్కడ ఉండేటువంటి స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో శోభా రాజా గారు, నాయుడు గారు, అలాగే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ అయినటువంటి ఆ సభ్యులు లక్ష్మీ మోహన్ గారు, ఇందిరా దత్ గారు, ఇలాంటి వాళ్ళు ఎందరో నాకు సహాయం చేయడం వల్ల ఈరోజు నేను ఈ 2 నాటకాలను ఇక్కడ ప్రదర్శించగలిగాను. ముందు కూడా వీళ్ళ యొక్క సహాయ సహకారాలతో తప్పకుండా మరికొన్ని నాటకాలు ఇక్కడ ప్రదర్శించడానికి ప్రయత్నిస్తానని చెబుతూ నిన్న ఘంటసాల నాటకానికి, అదేవిధంగా ఈరోజు ఎంఎస్ సుబ్బలక్ష్మి నాటకానికి చాలామంది వచ్చి ఆదరించారు. పత్రికా ప్రతినిధులు, రిపోర్టర్సు, అలాగే చాలామంది మాకు ముఖ్యంగా ఏమిటంటే ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి కూడా మంచి సహకారం అందించని వాళ్ళందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ తరం వాళ్ళకి పాత తరం వాళ్ళు చేసినటువంటి త్యాగాల గురించి, అదేవిధంగా వాళ్ళ గొప్పతనం గురించి ఈ తరం వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ, ఘంటసాల వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు కానీ సంగీతానికి ఎంతో సేవ చేసినటువంటి వాళ్లకు ఇలాంటి తరం వాళ్ళకి, ఈ తరం వాళ్ళకి కూడా చెప్పాల్సినటువంటి ధర్మం మనకు ఉంది. కాబట్టి ఒక సీనియర్ సిటిజన్గా అలాంటి సబ్జెక్ట్స్ నేను తీసుకొని ఈ తరం వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నాటకాన్ని రచించి దర్శకత్వం చేస్తున్నాను. ఇందులో ఇంకా ఎన్టీ రామారావు గారి యొక్క నాటకాన్ని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నాటకాన్ని, ఇలాంటి కొంతమంది యొక్క గొప్ప వాళ్ళ యొక్క నాటకాల్ని రాసి మళ్ళీ ప్రదర్శించాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఆంధ్ర ఎంజీఆర్గా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి టిఎల్ కాంతారావు గారు జీవితాన్ని కూడా ఆల్రెడీ నేను రచించి దర్శకత్వం వహించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏకైక కథానాయకుడు కాబట్టి అక్కడ కూడా ఒక 4 కాంతారావు గారి ప్రదర్శనలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటి అంటే మనకు చరిత్ర, తెలుగు చిత్ర పరిశ్రమకి అలాగే దేశానికి ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళందరి యొక్క జీవిత చరిత్రలు నేను తీసుకొచ్చి నాటకాలుగా రచించి దర్శకత్వం వహించడమే కాకుండా కేవలం ఈ నాటకమే జీవనోపాధిగా బతుకుతున్నటువంటి ఈ సురభి కళాకారులకు ముఖ్యంగా సేవ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ నాటకాలు రచించి దర్శకత్వం వహిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఆంధ్ర కళా స్రవంతి వాళ్ళు ఎన్నో ప్రోగ్రాములు జయప్రదంగా చేస్తున్నారు. ప్రతి ప్రోగ్రాంకి మాకు అందరూ సహాయం అందించి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జయప్రదంగా చేస్తున్నారు. ఈసారి మట్టుకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి మేము చెప్పాలనుకున్నాము. ఆమె బయోడేటా తీసుకొని ఆంధ్ర కళా స్రవంతి వాళ్ళు శోభరాజు గారు కలిసి ఈ ప్రోగ్రాం మేము జయప్రదంగా జరిపించుకున్నాము. దీనికి మా ఆంధ్ర కళా స్రవంతి వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని జయప్రదం చేశారు. మేమందరం చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. అందరూ బాగా సంతోషంగా ఇప్పటి వరకు ఉండి మమ్మల్ని సక్సెస్ చేశారు. కానీ ఆ బయోడేటా చెప్తుంటే మాకు కళ్ళమట నీళ్ళు వచ్చేసినాయి. అది అందరికీ ధన్యవాదాలు. ప్రముఖులందరివి పాటలు అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, అవన్నీ తెలుసుకున్నప్పుడు వాళ్ళ జీవిత చరిత్రలు ఎవరికీ తెలియదు. ఇది చూస్తున్నప్పుడు వాళ్ళ వెనకాల ఎంత కష్టం ఉందా అనేది ఇలా నాటకం ద్వారా తెలియజేసిన సురభి సంస్థ వారికి చాలా సంతోషంగా వాళ్ళకి మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఈరోజు ఇలా తెలుసుకోవటం మా అందరికీ చాలా అదృష్టం అనిపించింది. ఇలాంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అనే కాదు, పెద్దవాళ్ళందరిది వాళ్ళ స్ఫూర్తిదాయకంగా తీసుకుని అందరూ చాలా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. భారతరత్న ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి, ఆవిడ జీవన చరిత్ర గురించి ఇప్పుడే ఫస్ట్ టైం తెలుసుకుంటున్నాను. ఇన్నాళ్ళు తెలుసు, కానీ ఈరోజు సురభి సంస్థ ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆవిడ జీవితంలో ఎన్ని కష్టాలు పడి వచ్చిందనేది ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఇలాంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు ఆంధ్ర కళా స్రవంతి మరియు శోభారాజా గారు ఆధ్వర్యంలో ఈ ఆవిడ జీవన చరిత్ర చూపించినందుకు, కళ్ళ కట్టినట్టుగా చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాము ఎంతో అనుకున్న దానికంటే ఎంతో గొప్పగా జరిగింది. అందరూ విచ్చేసి ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితంలో ఇంత విషాదగాథ ఉందని ఎవరికి ఇంతవరకు తెలియదు. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ వెళ్లకుండా చివరి దాకా చూడడం నిజంగా చాలా గొప్పతనం.
మధురం సాంస్కృతిక సంస్థ వాళ్ళు ఈ నాటకాన్ని ఎంతో గొప్పగా తీసినారు. వాళ్ళకి నా కృతజ్ఞతలు. నేను ఆంధ్ర కళా స్రవంతి మేము ఇద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేశాము. చెన్నైలో మొట్టమొదటిసారిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి నాటకం జరగడం తెలుగులో ఇదే మొదటిసారి. ఇంకా నాటకాలు జరపాలని ఆశిస్తున్నాం.